విజయనగరం జిల్లాలో పైడితల్లి సిరిమాను తయారీ పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే సిరిమాను వృక్షాన్ని హుకుంపేటకు అధికారులు తరలించారు. 10 రోజుల పాటు సిరిమానును చెక్కనున్నారు విశ్వ బ్రాహ్మణులు. సిరిమానుతో పాటు ఇరుసుమాను తయారీ ఉంటుంది. వీటితో పాటు రథం తయారు చేయనున్నారు. రథం ఇరుసుమానుతో కలిపి 60 అడుగుల పొడవు ఉండనుంది సిరిమాను. ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో సిరిమాను పనులు జరుగుతున్నాయి. సిరిమానును చివర ఓ పీటపై కూర్చొని భక్తులను ఆశీర్వదించనున్నారు పూజారి. సిరిమానోత్సవంలో పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం, బెస్తవల కూడా భాగం కానున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, విజయనగరం జిల్లాలో పైడితల్లి సిరిమాను తయారీ పనులైతే జరుగుతున్నాయి. సో ఈ సిరిమాను ప్రత్యేకతలు ఏ విధంగా ఉన్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. రాధిక, ప్రస్తుతం మనమైతే విజయనగరం హుకుంపేటలో ఉన్నాం. హుకుంపేటలో సిరిమాను వృక్షాన్ని సిరిమానుగా మలిచే ప్రక్రియతో కొనసాగుతుంది. ఏదైతే మనకి చింత చెట్టు ఉందో ఇక్కడ మనకు కనిపిస్తా ఉందో చింత చెట్టు యొక్క భాగం, సో ఇదంతా కూడా మనకి సిరిమానుగా చెక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం సిరిమాను అయితే సుమారు 60 అడుగుల మేర ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక సిరిమాను మాత్రమే, సిరిమానుతో పాటు ఇరుసుమాను ఉంటుంది. అదేవిధంగా వీరెన్నింటికి సపోర్ట్ గా కింద ఒక ఎడ్ల బండి కూడా ఉంటుంది. సో మొత్తం అంతా కలిపి సుమారు 60 అడుగుల మేర ఈ సిరిమాను అయితే ఉంటుంది. ప్రస్తుతం మనకి చూసుకోవచ్చు సిరిమాను అంటే ఈ సిరిమాను వృక్షాన్ని సిరిమానుగా చెక్కే పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం అంటే ప్రస్తుతానికి ఇది ఒక బెరడు తీసే పనులు అయితే ప్రస్తుతం వడ్రంగా ఉండాలని చెప్పుకోవచ్చు. మొత్తం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూసుకోవచ్చు. దీనికి కింద ఒక ఇరుసుమాను కూడా పెడతారు. ఆ ఇరుసుమానుతో కింద ఎడ్ల బండి కూడా ఉంటుంది. సో ఆ రెండింటి పైన ఈ యొక్క సిరిమాను అయితే నిలబెడతారు. ఏదైతే ఈ చివర కొన అయితే ఏదైతే ఉందో ఈ కొన దగ్గర ఒక ఎల్ షేప్ లో ఒక పీట లాంటిది పెట్టి ఆ దానిపైన పూజారి బంటుపల్లి వెంకట్రావు అయితే కూర్చోవడం జరుగుతుంది. అక్కడి నుంచి భక్తులందరూ సుమారు 60 అడుగుల మేర నుంచి భక్తులందరూ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి అంటే అంత పై నుంచి చూస్తే భక్తులందరూ కూడా అమ్మవారికి తన బిడ్డలందరూ కూడా సమానంగా కనిపిస్తారు. ఎటువంటి తారతమ్యాలు భేదాలు లేకుండా అమ్మవారికి బిడ్డలందరూ కూడా సమానమే అన్నట్లు కనిపిస్తారు. కాబట్టి అంత ఎత్తున అమ్మవారి ఉంటుంది. అక్కడి నుంచి కూడా అందరికీ ఆశీర్వదిస్తుంటారు. అందరూ చల్లగా చూడాలనైతే, ఎందుకంటే చల్లని తల్లిగా ఆమెకి పేరున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకోవచ్చు మనం. ఇదంతా కూడా ప్రస్తుతం బెరడు తీసే పనులు అయితే చాలా చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తం అటు వడ్రంగులు కావచ్చు, అదేవిధంగా పూజారి బంటుపల్లి వెంకట్రావు ఉన్నారు. ఆయన కూడా అంటే ఆయన సమక్షంలో మొత్తం ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఇక్కడ సిరిమాను చెక్కే వడ్రంగులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఎంతమంది ఈ పనుల్లో పాల్గొన్నారు? మేము పెద్దబాటి చెక్కే వాళ్ళు 6 అండి. ఈ చిన్నబాటి పనులు పెద్దబాటి పనులు కలిసి అందరూ కలిసి 6. తర్వాత మాను ఎక్కించే వరకు కూడా మా పని ఉంటుంది. పూజారి గారి పూట కూడా మేమే బిగిస్తాము. తర్వాత పరంజీలు వేసిన వాళ్ళు, కట్లు కట్టేవాళ్ళు అందరూ కూడా అందరూ మా వాళ్ళు. మా అందరి సహకారంతో పని జరుగుతుంది. మొత్తం ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంతా? ఇన్ని రోజులు అంటే పండగ అయిన సాయంకాలం వరకు మా పని ఉంటుందండి. పూజారి గారు దిగి వచ్చే వరకు కూడా మా పని ఉంటుంది. పని మాత్రం పూజారి గారు దిగి వచ్చే వరకు కూడా మా బాధ్యత అక్కడ ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు మీరు ఇక్కడ? కనిమర్ల రమణ గారు 44 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. నేనైతే ఒక 10 సంవత్సరాల నుంచి అమ్మవారి సేవ చేస్తున్నాను. సో ఏ విధంగా ఫీల్ అవుతారు అమ్మవారికి ఇలా సేవ చేయడం? ఈ సేవా భావం మాకు, ఈ అమ్మవారి సేవలో మేము ఒక పాల్గొని చేయడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాను, చాలా ఆనందంగా ఉందండి. కుటుంబీకులందరం కూడా హ్యాపీగా ఉన్నాం. సో ఇది వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా పూజారి బంటుపల్లి వెంకట అంటే సిరిమాను ఎవరైతే అధిరోహిస్తారో ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మొత్తం ఈ పనులను ఎలా జరుగుతుంది? ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత రేపు జరగబోయే సిరిమానోత్సవం 7వ తారీఖుని అత్యంత వైభవంగా చేయడానికే ఇప్పటికే అమ్మవారిని సిరిమాన్ తేడం మరుసనాడు 25వ తారీఖు నుండే మా వడ్రంగుల సాయంతో సిరిమాను ఇరుసుమాను కూడా 2 కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది. నిర్దేశిత ప్రణాళిక ప్రకారంగా 3 గంటల నుండి 5 గంటల వరకు కలెక్టర్ గారి సూచనలు, మంత్రివారులు, మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అందరి కలిసి సూచనల ప్రకారంగా ఉన్నతాధికారులు అందరూ సూచనల ప్రకారంగా 3 గంటల నుండి 5 గంటల వరకు తిరగమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా సిరిమానోత్సవం కూడా ఏర్పాటు అన్ని కూడా మా నుండి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. మేము తెల్ల ఏనుగు, అంజలి రథం, సిరిమాన్ రథాలు కూడా నేనే తయారు చేస్తే 3 రథాలు, మొత్తం 5 రథాలు ఉంటాయి. ఒకటి పాలధార సాకెట్ వీధి, 2 బెస్తాల వల అది కమవీధి నుండి వస్తుంది. మిగతా 3 రథాలు కూడా ఉకంపేట నుండి బయలుదేరుతాయి. ఇక్కడున్న స్థానికంగా ఉకంపేటలో ఉన్న పెద్దలు సోమనాయుడు, నారాయణ, మిగతా వాళ్ళందరూ కూడా కాన్ఫరెన్స్ అందరూ కష్టపడి 7వ తారీఖు అత్యంత వైభవంగా చేయడానికి. అనేక సంవత్సరాల నుంచి మీరు సిరిమాను అధిరోహిస్తున్నారు. మీ కుటుంబం అధిరోహిస్తే ఎలా అనిపిస్తుంది ఆ రోజు? నాకు మా నాన్నగారు బంటిపల్లి బైరాగి నాయుడు గారు సుమారుగా 27 సంవత్సరాలు సిరిమాను అధిరోహించారు. నేను ఇప్పుడు 9వ సంవత్సరం సిరిమాను అధిరోహించడానికి సిద్ధంగా ఉన్నాను. మాకు తరతరాల నుండి వచ్చిన ఆచార ప్రకారంగా మాకు ఎంతో
ఆనందకరంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎందుకంటే ఈ అమ్మవారిలోనే నిమగ్నం అయ్యి అమ్మవారి కళ్ళలో చెప్పడం సినిమాని చేయడం మమ్మల్నే అమ్మవారిగా భావించి ప్రజలందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తాను. సో ఇది అంటే అటు పూజారి బంటుపల్లి వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా ఏదైతే ఈ సిరిమాను వృక్షాన్ని సిరిమానుగా మలుస్తున్నారో వీరందరూ కూడా ఎంతో ఆనందపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ సిరిమాను వృక్షానికి పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చూడొచ్చు. అంటే ప్రతిరోజు నిత్యం అంటే సిరిమాను అయ్యే వరకు కూడా కంటిన్యూగా సిరిమాను వృక్షానికి కావచ్చు, చదువులో ఉన్నటువంటి అమ్మవారికి కావచ్చు, వనంగుడిలో ఉన్న అమ్మవారికి కావచ్చు, కంటిన్యూగా భక్తులు అంటే ఉదయం నుంచి రాత్రి సమయంతో సంబంధం లేకుండా కంటిన్యూగా పూజలు చేస్తూనే ఉంటారు. సుమారు నెల రోజుల పాటు ఈ ఉత్సవం అయితే ఎంతో కన్నుల పండుగ జరిగే పరిస్థితి. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రతి సంవత్సరం ఎంతో వైభవోపేతంగా ఈ యొక్క పండుగ చేస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు చెప్పండి అమ్మా. అమ్మవారి దీవెనలు అందరికీ ఉంటాయి. తల్లి బాగా చల్లగా చూస్తుంది. అందరూ పసుపు కుంకాలు ఇచ్చుకుంటారు, చల్లగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. సో ఇది సుమారు 300 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. చూడొచ్చు. అంటే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, అంటే ఒక చింతమాను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారంటే చింతమాను అనేది జనరల్ సైంటిఫిక్ గా మనం చూసుకుంటే ఎక్కడ కూడా విరిగే పరిస్థితి ఉంది. మరోపక్క మనం పురాణాల ప్రకారం మనం చూసుకుంటే చింత చెట్టు అనగానే త్రిశక్తి అమ్మవారు లక్ష్మీదేవి కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, అదేవిధంగా సరస్వతి ముగ్గు యొక్క స్వరూపంగా చింత చెట్టును భావిస్తారు. కాబట్టి ఈ యొక్క చింత చెట్టును మాత్రమే అమ్మవారు కోరుకుంటుంది ప్రతి ఏటా. కాబట్టి ఒక చింతమానునే సిరిమాను వృక్షంగా మారుస్తారు. అదేవిధంగా అంటే ఈ యొక్క సిరిమాను మాత్రమే కాదు, ఇదే విధంగా మరొక చింతమానుతో అంటే ఏదైతే ఇరుసుమాను ఉంటుందో దాన్ని కూడా తయారు చేస్తారో మొత్తం అంతా కలిపి ఒక సిరిమానుగా మలిచి ఆ రోజు 7వ తారీఖు ఏదైతే సిరిమానోత్సవం జరుగుతుందో ఆ రోజుకి రెడీ చేస్తారు. సుమారు 30 నుంచి 40 మంది వరకు సిరిమాను తయారు చేసే ప్రక్రియ కొనసాగుతుందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి ప్రస్తుతం హుకుంపేటలో కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.